హాయ్ ఫ్రెండ్స్. సేమియా కోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. వేడైన నెయ్యిలో సేమియా వేసి దోరగా వేయించుకుందాం. సేమియా వేగే వరకు పక్కన పాలు వేడి చేసుకుందాం. వేగిన సేమియాని పక్కన పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. వేగిన డ్రై ఫ్రూట్స్లో సేమియా వేసి కలుపుకుందాం. మరిగిన పాలు పోసి మంచిగా కలుపుకుందాం. తగినంత పంచదార వేసి కలుపుకుందాం. ఒక 10 నిమిషాల పాటు సేమియాని ఉడికిద్దాం. ఉడికిన సేమియాని బౌల్లోకి తీసుకుందాం. సేమియా చాలా బాగుంది.